పోలింగ్ హింసాత్మక ఘటనలపై సిట్టు విచారణ దర్యాప్తు వేగవంతం చేసింది. చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మ్యాన్ ఈశ్వర్ను సిట్ అధికారులు విచారించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, అల్లర్లపై సిట్ దర్యాప్తు ఎలా సాగుతోంది? నరీషా, పోలింగ్ అనంతరం తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల బృందం తిరుపతి జిల్లాలో పర్యటిస్తోంది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రధానంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. తిరుపతిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ సమీపంలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వెళుతున్న చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నము, అదేవిధంగా పోలింగ్ ముగిసిన తర్వాత 13వ తారీఖున చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామిరెడ్డి గారిపల్లి గ్రామ పంచాయతీలో రామిరెడ్డి గారిపల్లి కూచువారిపల్లిలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈ రోజు సిట్టు బృందం విచారణ నిర్వహిస్తోంది. ఉదయం మహిళా విశ్వవిద్యాలయ సంఘటనల ఆవరణలో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ క్యాంపస్ పోలీస్ స్టేషన్ లో ఉదయం విచారణ నిర్వహించారు. అక్కడ ఎస్ఐఈసీఏలతో మాట్లాడి మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు, కేసుకు సంబంధించిన దర్యాప్తు ఏంటి, ఎంతమందిని అరెస్ట్ చేశారన్న అంశాలను సేకరించిన తర్వాత మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్య చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో వాహనాలు వచ్చినది, అదేవిధంగా మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలోకి ప్రధాన ద్వారం నుంచి వైకాపా మూకల ప్రయాణించిన కారు సంబంధించిన వివరాలను ఆ ప్రాంతంలో పరిశీలించిన తర్వాత చంద్రగిరి మండలం రామిరెడ్డి గారిపల్లి గ్రామ పంచాయతీకి చేరుకున్నారు. రామిరెడ్డి గారిపల్లి గ్రామ పంచాయతీలో రామిరెడ్డిపల్లిలో పోలింగ్ బూత్ ఉంటుంది. కూచివారిపల్లి కూడా రామిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామం అది. ఆ కూచివారిపల్లి రామిరెడ్డిపల్లికి సంబంధించిన 2 గ్రామాలకు రామిరెడ్డిపల్లిలో పోలింగ్ కేంద్రం ఉంటుంది. ఆ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత రామిరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లుగా కూర్చున్న వ్యక్తులు పోలింగ్ ముగిసిన తర్వాత కూచివారిపల్లికి వెళ్తున్న సమయంలో అక్కడ దాడులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరఫున రామిరెడ్డిపల్లి పంచాయతీలో పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లుగా కూర్చున్న వారిపై దాడులు పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఆ 2 గ్రామాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సమయంలో అక్కడ వాహనాలను దగ్ధం చేశారు. అదేవిధంగా రామిరెడ్డిపల్లి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై కూడా దాడి చేసి ఆయన ఇంటిని కూడా తగులుబెట్టిన సందర్భం చోటు చేసుకుంది. ఈ 2 గ్రామాల్లో సిట్టు బృందం సభ్యులు పర్యటించారు. అక్కడ రామిరెడ్డిపల్లిలో దగ్ధమైన కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని, అదే విధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ కూడా విచారణ నిర్వహించారు. అదేవిధంగా కూచివారిపల్లి గ్రామంలో దాడికి గురైన తెదేపా సంబంధించిన ఏజెంట్లు, అదేవిధంగా తెదేపా మద్దతుదారులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామిరెడ్డిపల్లి గ్రామం నుంచి తిరిగి తమ గ్రామంలోకి వస్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు ఎలా దాడి చేశారన్న వివరాలను తెలుగుదేశం సానుభూతి పరులు మద్దతుదారులు సిట్టు బృందానికి వివరించారు. వారి వద్ద ఉన్న ఆధారాలను చూపించేందుకు సిట్టు బృందం సభ్యులకు ప్రయత్నించారు. వారు వాటిని పరిశీలించకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ ఒక పెన్ డ్రైవ్ ద్వారా తమకు ఇవ్వాలని, వాటిని ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, తాము సమర్పించే నివేదికలో మీ అభిప్రాయాలను పొందుపరుస్తామని చెప్పి సిట్టు బృందం సభ్యులు గ్రామస్తులకు వివరించారు. అనంతరం వారు సిట్టు బృందం చంద్రగిరికి వెళ్లి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కూచివారిపల్లి రామిరెడ్డి గారిపల్లిలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించిన కేసు నమోదు వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. నరీష, ధన్యవాదాలు నారాయణప్ప.